వైసీపీ సర్కార్పై హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి తాను గెలవకపోవడమే మంచిదైందని చెప్పారు. ఒకవేళ గెలిచి ఉంటే రోడ్లు ఎందుకు వేయలేదని ప్రజలు తనను నిలదీసేవారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఈ దారుణమైన రోడ్లపై ఇంత స్వేచ్ఛగా తిరిగేవాడిని కాదని సెటైర్లు వేశారు. దేవుడి దయతో పర్చూరులో తాను ఓడిపోవడం మంచిదైందని అన్నారు. నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే నా పరిస్థితి ఏంటి వాళ్ళ చెప్పండి. ఒక ఎత్తుకునేవాడా ఒక ఎత్తుకునేవాడా కరెక్ట్ కదా. మరి ఎవరు చేశారు ఇది? మీరు కాదు, కొంత చేశాడు. మా మనిషి కోరి చేశాడు. నన్ను నా వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నా వెనక నిలబడి ఇంకోటి చెబుతా. ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు 2 నెలలకి ఓడిపోయిన తర్వాత. కానీ అది ఉండటం సాధ్యం కాలేదు. అది కూడా భగవంతుడు అది చెప్పాలని చాలాసేపు పడుతుంది. నేను చెప్పను. కానీ భగవంతుడు వద్దు, నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కార్ని అడు తిప్పమన్నాడు అబ్బాయి. ఎటు? హైదరాబాద్.